అక్కడ కూడా తినేసారి రూమ్లో ఎలాగ బదులు కొట్టి వదిలేస్తారా? టూరిస్ట్ ప్లేస్లకి వెళ్తున్నాం అంటే ఎలా బిహేవ్ చేయాలి యాజ్ ఏ హ్యూమన్ అని చెప్పి కొంచెం ఆలోచించండి. వీటిని ఎలా క్లీన్ చేస్తారండి అసలు? ఐఎమ్ రియల్లీ సారీ. వైజాగ్ కాలనీ అనే పేరు ఎలా వచ్చిందంటే, గుడ్ మార్నింగ్ గైస్. ఏం గుడ్ మార్నింగ్ కానీ మార్నింగ్ 3 or 4 అయింది పడుకునేటప్పటికి. గాలి లేదు మధ్యలో. వాడు ఎవడో చూడండి ఇంకా ఇప్పుడు కూడా సాంగ్స్ పెట్టాడు తెల్లారిపోయాక. అండ్ బయట వ్యూ ఎలా ఉందో చూద్దరు కానీ నైస్ కదా. కానీ వ్యూ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది, అసలు వేరే లెవెల్ ఉంది వెనకాల వ్యూ అయితే మాత్రం. సో మార్నింగ్ అయితే సన్ రైజ్ కూడా అవుతుంది. చాలా అంటే చాలా బాగుంది సన్ రైజ్ ఇక్కడ. అండ్ ఈ టైంలో కొంచెం వ్లాగ్ పీస్ఫుల్గా చేసుకోవచ్చు అనుకుంటా. అయితే ఇది టైం లాప్స్ పెడదాం అనుకున్నా, వెళ్ళి ఫోన్ తీసి సెట్ చేసేలోపు సన్ రైజ్ అయిపోయింది మధ్యలో. సో ఇక్కడ సన్ రైజ్ అయితే అవుతూ ఉంది. టైం లాప్స్ వీడియో అయితే రన్ అవుతూ ఉంది అక్కడ మొబైల్ ఫోన్లో. అండ్ చూడండి చుట్టూరు వ్యూ. ఇది వచ్చేసి మన టెంట్. ఇది మనం ఇంతలో వ్లాగ్ కంప్లీట్ చేసుకుంటే బెటర్ ఏమో. మార్నింగ్ టైంలో పీస్ఫుల్గా ఉంది ఇక్కడైతే మాత్రం పొద్దున్నే. నైట్ నేను చెప్పింది ఏంటంటే ఓన్లీ నేను వెనకాల ఇంకొక కారు వాళ్ళు మాత్రం ఉన్నారన్నా కదా. తర్వాత లేట్ నైట్ ఇంకా కొంతమంది వస్తూ ఉన్నారు మేడం, మెల్లగా జాయిన్ అయ్యారు. సో ఇప్పుడు చూసుకుంటే ఇదిగో మన బైక్ అండ్ నా టెంట్ ఇక్కడ ఉన్నాయి. నా బైక్ టెంట్ అండ్ బ్యాక్ సైడ్ బోట్ అవతలు కనిపిస్తున్నాయి కదా, వాళ్ళు తర్వాత ఉన్నారన్నాను. అండ్ ఎదురు ఇంకొక కారు ఉంది. ఇంకా అరౌండ్ 4-5 కార్స్ వచ్చినాయేమో. అండ్ కొన్ని బైక్స్ కూడా వచ్చినాయి చివర. వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు. సన్ రైజ్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. అండ్ ఇప్పుడు మెయిన్ విషయం ఏంటంటే వెనకాల ఈ హిల్ కనిపిస్తుంది కదా మీకు. ఈ హిల్ నేను ఏమనుకున్నా అంటే అక్కడ వరకు కొట్టేస్తున్నారు ఇళ్ళలో, తవ్వేయడం ఏదో స్టార్ట్ చేస్తారు ఇది కూడాను, అందుకే అలా పాడైపోతుంది అనుకున్నా. కాదు, అన్ని కొండలు అదే లెవెల్లో ఉన్నాయి. అండ్ వేరే బ్రో వాళ్ళు వచ్చారు, వాళ్ళు చెప్పారమంటున్నా నార్మల్ టైంలో అయితే వాటర్ లెవెల్ అక్కడ వరకు ఉంటుందంట. కనిపిస్తుంది ఏ హైట్ ఉందో అక్కడ వరకు వాటర్ లెవెల్ ఉంటుంది. ఇక్కడ వరకు అరౌండ్ 50 feet అనుకోవచ్చు. అరౌండ్ 50 feet వాటర్ ఉంటుంది ఇంకా హైట్. ఆ వాటర్ అంతా లేకపోవడం వల్ల అదనమాట. అంటే ఇదంతా వాటర్ ఉండే ఏరియాలో ఇప్పుడు మనం క్యాంపింగ్ వేసాం. చూసుకున్నారంటే ఇప్పుడు వాటర్ ఉండే ఏరియాలో క్యాంపింగ్ వేసాం మనం ఇప్పుడైతే. ఇంకా నేను కూడా ఇక్కడ వాటర్ ఉన్నా కదా, ఇక్కడ ఫ్రెష్ అయిపోయి కొంచెం అలాగే బ్రష్ అయ్యి చేసి ఫుడ్ అని చూడాలి. నైట్ కూడా ఫుడ్ సరిగ్గా లేదు కదా. ఇక్కడైతే ఇప్పుడు ఫుడ్ దొరుకుద్ది అంటున్నారు ఊళ్ళో. వీళ్ళు ఒకసారి ఫుడ్ అన్నీ చూసుకుని. అండ్ ఐలాండ్ ఒకటి ఉందన్నారు. ఐలాండ్ నార్మల్గా అయితే జనరల్లీ ఇక్కడ బోట్స్లో వెళ్ళాలి నాకు తెలిసిన దాని ప్రకారం. అండ్ ఇప్పుడు సమ్మర్ కదా, ఎంత లెవెల్ ఆఫ్ వాటర్ పోయిన తర్వాత బైక్ డైరెక్ట్ ఐలాండ్ వరకు వెళ్ళిపోవచ్చు అని అంటున్నారు. సో కుదిరితే ఐలాండ్ కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి ఇంకా మనం అయితే హైదరాబాద్కి రిటర్న్ కూడా అవ్వచ్చు. ఈ వ్యూ అయితే మాత్రం నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. మన టెంట్లో నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి నైట్ నేను టెంట్ అయితే ఫిక్స్ చేశాను అదే టైప్ అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే వచ్చింది వ్యూ అయితే మాత్రం. టెంట్ కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి కొంచెం నేను ఈ వాటర్ దగ్గరికి వచ్చే బైక్ అయితే ఇక్కడ వరకు వేసుకొచ్చాను. కానీ మధ్యలో కొంచెం వెట్గా ఉంది, అది డ్రై అవ్వాలి. అక్కడ నుంచి బండి వేసుకురావడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది అని చెప్పి అక్కడ వదిలేసి వచ్చాను నేను. వెనకాల అయితే మాత్రం ప్యాకప్ చేస్తున్నారు ఇప్పుడు. అండ్ దగ్గరికి వచ్చి అసలు వాటర్ ఎలా ఉన్నాయని చెప్పి చూద్దామని. వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ అబ్బాయి. ఎన్నిసార్లు చెప్పినా సరే మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. ఓకే, వాటర్ చూసుకుంటే ఓకే, మరీ అంత బాగా ప్యూరిఫైడ్ అని కాదు, అలా అని చెప్పి బాగాలేదని కాదు, కానీ ఓకే బాగానే ఉన్నాయి. అండ్ యాక్చువల్లీ ఇక్కడికి వచ్చిన పని ఏంటంటే ఇప్పుడు బ్రష్ చేసుకుందామని చెప్పి ఇగో కిట్ అంతా తెచ్చుకుని వచ్చాను. బ్రష్ చేసుకుని మళ్ళీ నేనైతే నా గూటికి చేరిపోయాను. ఇంకా యాక్చువల్లీ బోర్ కొడుతుంది పొద్దున్నే, ఇక్కడ ఏం చేయాలో తెలియట్లేదు. మార్నింగ్ అయింది, ఫుల్ సన్ రైజ్ అయిపోయింది, 7 అలా అవుతుంది టైం ఇప్పుడు. నాకు ఎందుకు నేను బైక్ ఫోటో షూట్ చేయడానికి ఈరోజు ఇక్కడికి వచ్చానేమో అనిపిస్తుంది. బైక్ మాత్రం మంచిగా కనిపిస్తుంది ఈరోజు ఇక్కడ. ఫొటోస్ కూడా బాగా వచ్చినాయి రోజు బైక్ అయితే. నా ఫొటోస్ తీయడానికి ఎవరు లేరు, సోలోగా వచ్చాను కదా, సో అలాగే ఉంటుంది.
అండ్ బోర్ కొట్టేది కూడా దాని గురించే. ఒక్కనే ఉన్నా కదా, ప్లానింగ్ లేదు, ఏం లేదు, ఏం చేయాలని ఇప్పుడు నెక్స్ట్ తెలియదు. వేరే వాళ్ళు ఉన్నారనుకోండి, ఇప్పుడు ఒక ప్లాన్ చేయడం, ఏదో ఒకటి మాట్లాడుకున్న, ఏదో ఒకటి ఐడియా ఉండేది. ఇప్పుడు ఏం లేదు, జస్ట్ ఇక్కడ రావాలి అనుకున్న ఫుల్ మండే నైట్ వచ్చేసాను, అయిపోయింది, మార్నింగ్ అయిపోయింది. ఇంకా అలాగే కూర్చోవాలి మేస్తుంది, లేకపోవట్లేదు అనమాట. ఇంక ప్యాకప్ చేసేస్తాను నేను. ప్యాకప్ చేసి ఐలాండ్ సంగతి ఏంటో చూద్దాం ఒకసారి ఇప్పుడు వెళ్ళి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికంటే ముందు ఏమన్నా వేద్దాం లోపల. ఎలకలు పరిగెడుతుంది రాత్రి నుంచి. ఏమన్నా బ్రేక్ఫాస్ట్ దొరికితే ఊర్లోకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి నెక్స్ట్ పని చూసుకుందాం మనం. కంగారు పడకండి, నేనే కళ్ళజోడు పెట్టుకుంటే కొంచెం బెటర్ కనిపిస్తానని చెప్పి స్పెట్స్ పెట్టుకున్నా. ఇప్పుడు ఒక విషయం మనం అయితే క్లారిటీగా మాట్లాడుకోవాలి. మనం కొన్ని విషయాలు బట్టలు ఇప్పేసి మాట్లాడుకున్నాం. ఈ ప్లేస్లకు వచ్చినప్పుడు, లైక్ టూరిస్ట్ ప్లేస్లకు వచ్చినప్పుడు వేస్ట్ మేనేజ్మెంట్ అంటే అందరూ మనుషులమే కదా వచ్చేది. యాక్చువల్ మనుషులు రావడం వల్ల ఇలా తయారవుతున్నాయి. ఇంకా ఇక్కడ చూపిస్తే తాగండి, వస్తున్నారు, తాగుతున్నారు, బాగానే ఉంది. తీసుకొచ్చినవి బాటిల్స్ ఉంటాయి కదా, ఎక్కడో కదా నా కాల్ కింద ఉన్నాయి చూడండి, ఇలా పగలగొట్టేసి వెళ్తున్నారు ఇక్కడ. అసలు ఇక్కడ వదలటమే రాంగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అది కూడా కాకుండా తాగేసి ఇంకేం చేస్తున్నారో తెలియట్లా, పగలగొట్టేస్తున్నారు. పగలగొట్టేసి అవి అలాగే ఉంటున్నాయి. ఇవి ఇక్కడ తినేసిన ప్లేట్స్ అవి ఉంటున్నాయి కదా, ప్లేట్స్ అండ్ చెత్త అంతా చూడండి ఒకసారి. ఇంకా కొంచెం బెటర్గా ఉంది, ఎందుకంటే జ్వరం మరి ఎక్కువ లేరు ఈ టైంలోనంట. ప్లాస్టిక్ బాటిల్స్ అన్నీ అక్కడే ఉన్నాయి. ఇంకా అక్కడికి వెళ్ళి చూద్దాం ఒకసారి, అందులో ఏముందో చూపిస్తాను మీకు. ఇదిగో ఈ పడవ పక్కన చూసారా, ఎన్ని బీర్ బాటిల్స్ ఎన్ని పాడేసి వదిలేసి వెళ్ళిపోయారు. ఫుడ్ తిన్నది పాపం ఇలా బోట్స్లోని, ఆ బోట్ అవతల ఇలా వదిలేసిన వాళ్ళు. నేను ఏమన్నట్లు ఒకటే అడుగుతున్నా, మీరు మీ ఇంట్లోనో మీ రూమ్స్లోనో తాగుతూ ఉంటారు కదా, తాగడం కానీ ఓన్లీ తాగడం అని అంటలా, హూఎవర్ ఫుడ్ తినే వాళ్ళు కానీ ఎవరైనా మీ రూమ్స్లో కానీ మీ ఇంట్లో కానీ ఇలాగే తింటామో పార్టీ చేసుకుని ఏదో చేస్తారు కదా, అక్కడ కూడా తినేసి ఆ రూమ్లో ఎలాగ బదులు కొట్టేసి వదిలేస్తారా? లేదంటే తీసుకుని పక్కన ఆర్గనైజ్గా పెట్టుకుని తర్వాత ప్రాపర్గా డిస్పోజ్ చేస్తారు కదా. రూమ్లో అయితే ఇలా చేయరు కదా. బట్ ఇదైతే అంటే మన కాదు, మళ్ళీ రామ్లో మనకు సంబంధం లేదన్నా కదా మీరు ఇలా చేస్తారు. వేరే వాళ్ళు వేరే ప్లేస్ అలా చేస్తారు, మీరు వెళ్ళినప్పుడు మీరు అక్కడ ఫీల్ అవుతారు కదా అప్పుడు. సో కొంచెం ఆలోచించండి. పబ్లిక్ ప్లేస్లకు వస్తున్నామో, కొంచెం ఏమంటారు, టూరిస్ట్ ప్లేస్లకు వెళ్తున్నామంటే ఎలా బిహేవ్ చేయాలి యాజ్ ఏ హ్యూమన్ అని చెప్పి కొంచెం ఆలోచించండి. మనమేమో మీ జంతువులు కాదు కదా. అది జంతువులు అయితే వస్తాయి, ఇక్కడెక్కడ పేడేస్తాయి, ఇంకా దాన్ని అయితే ఎవడేం చేయలేడు. అట్లీస్ట్ ఇంకా అది పని వస్తుంది దేనికైనా. మనం చేసే పనులు దేనికి పని చేయవు కదా. సో ఒకసారి మిమ్మల్ని మీరు ఎవరైతే అలా వదిలేసి వెళ్తున్నారో వాళ్ళని అందరినీ నేనైతే అనట్లేదు, అందరినీ తప్పట్టును. అందరూ ఎంజాయ్ చేయడానికి వస్తారు, తాగిన వాళ్ళు అందరినీ నేనేం తిట్టట్లేదు. సో ఎవరైతే అలా వదిలేయడం కానీ, లేదంటే అలా బాటిల్ బదులు కొట్టడం కానీ ఏముంది, నేను నైట్ వచ్చినప్పుడు కడిగి చేయడం ఉంటుంది. నైట్ అంటే కొంచెం పౌర్ణమి ఓకే. స్టిల్ ఇలా బయటకు వచ్చి తిరుగుతున్నారు అనుకోండి, ఎక్కడైనా గుచ్చిపోతే అది ఈరోజు వేరే వాళ్ళు అవ్వచ్చు, రేపు పొద్దున్న మీకే అవ్వచ్చు కదా, వేరే ప్లేస్లో ఎక్కడో చోట. వీటిని ఎలా క్లీన్ చేస్తారండి? అసలు స్కోప్ ఉందా వీటిని క్లీన్ చేయడానికి? తర్వాత అన్న రోజు ఇదంతా వాటర్ వచ్చేస్తుంది, ఏరియా అంతా కొంచెం తక్కువ మట్టం ఉందనుకున్నాం. అప్పుడు మీరే స్విమ్మింగ్ వస్తారు, మీ కాల్కే కూర్చుంటాయి. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నా. నేను అంతా లెక్చర్ ఇచ్చేసి అంత పెద్దనైతే ఏం కాదు. బట్ యాజ్ అ సిటిజన్గా అది యూట్యూబర్ నేను కూడా ఇవన్నీ చెప్పాలి, జనానికి తెలియజేయాలి కాబట్టి చూపిస్తున్నాను. బట్ ఇవి చూసినప్పుడు మాత్రం చాలా బాధేస్తుంది నాకు. మంచి ప్లేస్కి వెళ్తున్నాం, ఆ ప్లేస్ని కాస్త చెడగొట్టేస్తున్నారు జనం అందరూ వచ్చని చెప్పి. సో ఇది ఏమవుతుందంటే ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉంది కదా ఇలాగా, తర్వాత రెస్ట్రిక్షన్స్ పెరిగిపోతే స్టాప్ చేస్తారు. ఎవరో చేసేది కదా, మనం చేసే పనుల వల్ల అన్నీ కూడా. సో నేను చెప్పిన దాంట్లో ఏమన్నా తప్పు ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ, నాకు క్షమించండి. బట్ ఒకసారి అర్థం చేసుకోండి, నేను చెప్పిన దాంట్లో నిజముందో లేదో ఒకసారి చూసి మీరే ఆలోచించండి. సరే, మనమైతే ఇంకా ప్యాకప్ స్టార్ట్ చేద్దాం. సామాన్ లేకపోతే టెంట్ ఎలా అవుతుంది చూడండి. నైట్ ఎలాంటి గాల్లోనే నేను టెంట్ వేసుకున్నా. నేను టెంట్ తీసిన తర్వాత కింద ఏముందో చూడండి, ఇక్కడ కనిపిస్తుంది ఆ తేలు. ఇది నా టెంట్ కింద ఉన్నట్టుంది నైట్ నుంచి. లక్కీ ఏం అవ్వలేదు.
కానీ చిన్న తీరులో చాలా రిస్క్ ఇవి. సో ఆల్ సెట్, ఇంకా గాలి గట్టిగా వస్తుంది, వాయిస్ సరిగ్గా వస్తుందో లేదో కూడా తెలియదు. బట్ ఇది మొత్తం అంతా తీసి నేనైతే ప్యాకప్ చేస్తా. చలో హైదరాబాద్. ఒకసారి లొకేషన్ ఇంకా అలా చూసుకుంటా ఊర్లోకి అయితే వెళ్దాం. ప్రజెంట్ ఊర్లోకి వెళ్ళి ఏమన్నా ఫుడ్ దొరుకుద్ది, ఏమన్నా ట్రై చేయాలి తినడానికి. ఓకే, లెట్స్ గో. బాయ్ బాయ్ వైజాగ్ కాలనీ బీచ్. బీచ్ అంటే ఇది బ్యాక్ వాటర్స్ అనమాట. అండ్ ఈ వైజాగ్ బీచ్ అనే వైజాగ్ కాలనీ అనే పేరు ఎలా వచ్చిందంటే, ఇక్కడ ఉన్న ఊరు ఉంది కదా, అందులో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అందరూ కూడా వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళంట. సో అందుకని చెప్పి ఇది వైజాగ్ కాలనీ అని చెప్పి పేరు వచ్చింది దీనికి. ఇప్పుడు ఐలాండ్ సిచ్యువేషన్ ఏంటన్నా చూడాలి. ఐలాండ్ ఒకవేళ ఐలాండ్ అలాంటివి ఏమైనా వెళ్ళాలి అంటే కనుక మనకి వెళ్ళేటప్పుడు లేట్ అయిపోద్ది. లేదు అంటే ఆరామ్సే ఇప్పుడు టైం ఎంత, 8:30 అయిపోయింది. అంటే నేను ప్యాక్ చేసినప్పటికీ ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది. సో ఇప్పుడు 9కి స్టార్ట్ అయినా అట్లీస్ట్ 10, 11, 12, 12:30, 1 o'clock కల్లా ఇంటికి చేరిపోవచ్చు. ఊరు చూపించలేదు కదా, చీకట్లో వచ్చాం కదా. ఇది వైజాగ్ కాలనీ అంటే ఇది అనమాట. జ్యోతి టిఫిన్స్ అంటే అప్పుడే అన్నీ తీసుకు అడిగేసారు కూడా వాళ్ళు. నాకు తెలిసి ఇప్పుడు కూడా టిఫిన్స్ కూడా దొరకవు ఇక్కడ. బాగుందమ్మా. టిఫిన్ సెంటర్ అని చెప్పి బోర్డు కనబడుతుంది తప్ప ఎక్కడ టిఫిన్లు ఉండట్లేదు. అండ్ కూడా వెళ్ళట్లేదు. ఊళ్ళో అక్కడ ఏమన్నారంటే వాటర్ అయ్యి లేవు, ఐలాండ్కి వెళ్ళడానికి అంత వాటర్ లేదు కదా, ఇప్పుడు బాగోదు అంటున్నారు. సో ఇంకా ఐలాండ్ కూడా వెళ్ళట్లేదు, రిటర్న్ అవుతున్నా. దగ్గరలో సాగర్ ఉంది, సాగర్ ప్రాజెక్ట్, నాగార్జున సాగర్. బట్ ఇప్పుడు వెళ్ళి అక్కడ కూడా ఉపయోగం లేదు అసలు, వాటర్ లేని ప్లేస్. మంచిగా సీజన్ టైంలో వెళ్తే బాగుంటుంది ఇవన్నీ కూడా. ఇప్పుడు మాత్రం నా ఫస్ట్ ఏమేంటంటే మెయిన్ రోడ్కి కానీ వెళ్ళి, లేదంటే ఏమన్నా ఏరియాకి వెళ్ళి ఫుడ్ ఏమన్నా తినాలి, బ్రేక్ఫాస్ట్ ఏమన్నా. టైం 8:30 అయింది, వేడి స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఎండ మాత్రం ఇంటికి వెళ్ళేటప్పటికి నేను మాడి మసిబగ్గా అయిపోవడం ఖాయం. టిఫిన్ సెంటర్ ఉంది, లైక్ రోడ్డు పక్కన టిఫిన్స్ ఉన్నాయి అండ్ టీ టైం కూడా ఉంది. ఇక్కడ వాటర్ బాటిల్ ఏమైనా తీసుకుని ఇంకా అక్కడికి వెళ్ళి టిఫిన్ చేద్దాం అని అనుకుంటున్నా. బ్రేక్ఫాస్ట్ చేసి నేనైతే మళ్ళీ రైడ్ స్టార్ట్ చేసా. ఏదో రిజర్వాయర్ టైప్ ఉందన్నమాట ఇక్కడ కూడా, వాటర్ ఏదో. నేను వెళ్ళినప్పుడు కింద నుంచి వెళ్ళాం రోడ్డు, ఇది పైనుంచి ఈరోజు. ఆల్మోస్ట్ నేను ఇప్పుడు వనస్థలపురం దగ్గర ఉన్నా. అండ్ ఇక్కడ నుంచి ఇంకా ఇంటికి 1 అవర్ చూపిస్తుంది. అప్పుడు చేతులు అయితే కాలుతున్నాయి. ఆ ట్రాఫిక్లో మొత్తానికి డుక్కు అనిపించుకుంటూ ఆల్మోస్ట్ ఇంటికి రీచ్డ్. ఇంకా వెల్కమ్ హోమ్. నేను సింగిల్ డే ట్రిప్కి వెళ్ళిన ఎంత అవుతుంది లగేజ్, నేను 1 వీక్ ట్రిప్కి వెళ్ళిన ఎంత లగేజ్ అవుతుంది. సో సక్సెస్ఫుల్లీ మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ ట్రిప్ వైజాగ్ కాలనీ అయితే చూసి వచ్చాం. బట్ అనుకున్నాం కదా, ఇప్పుడుగా సమ్మర్లో కాదు వెళ్ళాల్సింది, వింటర్ సీజన్లో వెళ్ళాలి, వాటర్ ఎక్కువ ఉంటే ఆ టైంలో. అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది వాటర్ లేవు, హాఫ్ కాదు ఇంకా పైన లేవు. సో లాస్ట్కి అయితే ఇంటికి వచ్చేసాం. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మొహంలో నీరసం వచ్చేసింది, నైట్ నిద్ర లేదు, ఫుడ్ కూడా సరిగ్గా లేదు కదా. సో అదనమాట ఎఫెక్ట్. నేను ఫ్రెష్ అయిపోయి అర్జెంట్గా పడుకుంటూ అయిపోయింది. నేను నాకు తెలుసు నిద్రపోతూ మాట్లాడుతున్నట్టు ఇప్పుడు మీకు అలాగే కనిపిస్తుంది మోస్ట్లీ. సో మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఏమైనా సజెషన్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్ ఒక మంచి రోడ్ ట్రిప్తో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, టాటా, బాయ్ బాయ్.